ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికి నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా అండి? ఈ యొక్క యూత్ రివైవల్ మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థించుకుందాం. పరలోకమంటున్న మా తండ్రి, నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు కాచి కాపాడి సజ్జులకులో ఉంచినందుకు నీకు వందనాలు ప్రభా. నువ్వు చూపిన ప్రేమకు, కరుణకు, కృపకై నీకు వందనాలు యేసయ్యా. గత వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు యేసయ్యా. యేసయ్యా, ఈ యొక్క మీటింగ్లో తండ్రి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీరే ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనం కొన్ని పాటలతో దేవుణ్ణి ఆరాధించుకుందాం. ముందుగా వినవా మనవి అనే ఒక పాటను మనం పాడుకుందాం. వినవా మనవి యేసయ్యా ప్రభువా, శరణం నీవయ్యా. మలినము నాగతం పగిలెను జీవితం, చేసుకో నీ వశం. వినవా మనవి యేసయ్యా. లోక స్నేహమే కోరి దూరమైతిని, వీడిపోయి నీ దారి ఓడిపోతిని. విరిగిన మనసులో నిన్ను చేరాను, చితికిన బ్రతుకులో బాగు కోరాను. నన్ను స్వీకరించి నీతో ఉండని యేసయ్యా, నా తండ్రి నీవేనయ్యా. వినవా మనవి యేసయ్యా ప్రభువా, శరణం నీవయ్యా. ఆశ ఏది కనరాక బేలనైతిని, బాధలింక పడలేక సోలిపోతిని. అలసిన కనులతో నిన్ను చూసాను, చెదరిన కలలతో కృంగిపోయాను. నన్ను స్వీకరించి సంతోషించని యేసయ్యా, నా దైవము నీవయ్యా. వినవా మనవి యేసయ్యా ప్రభువా, శరణం నీవయ్యా. హల్లెలూయా. ఈ వారం మన ఒక వాక్య భాగము ఇర్మియా 29వ అధ్యాయం 11వ వచనం. జెర్మయా చాప్టర్ 29 వర్స్ 11. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మనం ఈ యొక్క వాక్యానికి ముందు ఒక పాటను పాడుకుందాం.
నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. కన్నీళ్ళైనా కష్టాలెదురైనా కడవరకు నన్ను చేర్చుమయ్యా, కరువు తోడైనా కలిమి వేరైనా కరుణించి కాపాడుమయ్యా, నా వేదనలో నీ జాలితో, నా శోధనలో నీ చేతితో నిత్యము నన్ను నడిపించుమయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నా కాలు జారి తొట్రిల్లు వేళ చేజాచి నిలబెట్టుమయ్యా, సాతాను నన్ను బంధించు వేళ నన్ను చేరి విడిపించుమయ్యా, నీ చేతితో నన్ను పట్టుకో, నీ సేవలో నన్ను వాడుకో, నిత్యము నన్ను నడిపించుమయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా. హల్లెలూయా. ఈరోజు వాక్య భాగం ఇర్మియా 29:11. మరి దాంట్లో మనం ఫస్ట్ భాగం చదువుకున్నట్లయితే, నేను మిమ్మల్ని కూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. దాని ఇంగ్లీష్లో కూడా మనం చదువుకుందాం. For I know the plans I have for you, says the Lord. They are plans for good and not for disaster, to give you a future and a hope. సో ఈరోజు మన యొక్క అంశము గాడ్స్ ప్లాన్, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో ఏమైందో మనం ఈరోజు నేర్చుకున్నాం. గత వారాల్లో మనం అనేక విషయాల్లో నేర్చుకున్నాం. మరి ఈ వారం ఇది 15th వీక్. ఈ 15th వీక్లో మరి మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క
ప్రణాళిక మన జీవితంలో ఏమైందో ఈరోజు మనం కొన్ని విషయాలను ధ్యానించుకున్నాం. ఇక్కడ మరి ఇర్మియా ప్రవక్త రాసిన ఈ ఒక వాక్యం ఏంటంటే, ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ. సో మన యొక్క జీవితంలో, అందరి జీవితంలో దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళికలు మన అంటూ ఉన్నాయి. మనం చాలా ప్లాన్స్ వేసుకొని ఉండొచ్చు ఈ యొక్క ఇయర్లో, బట్ ఐ టెల్ యూ, గాడ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్. బట్ హీ సేయింగ్ దోస్ మై ప్లాన్స్ ఆర్ ఫర్ గుడ్. నా ఉద్దేశంలో మంచివి, మీకు మేలు చేసే ఉద్దేశంలే కానీ హాని చేసే ఉద్దేశాలు కాదు. మై ప్లాన్స్ ఆర్ గుడ్. అండ్ ఆయన యొక్క ప్రణాళికలు లేకపోతే ఆయన యొక్క ప్లాన్స్ మన జీవితంలో మనకి ఏమిస్తాయంటే నిరీక్షణ ఇస్తాయి, హోప్ ఇస్తాయి. మరి ప్లాన్ అంటే, మరి ప్రణాళిక అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో చూసినట్లయితే an intention, a proposal of doing or achieving something. ఏదో సాధించాలని మనం ఆ సాధించడానికి మనం ప్రణాళికలు వేసుకుంటాం. మన జాబ్ విషయంలో, మన యొక్క హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో, ఇంకా అనేక విషయాల్లో మన జీవితంలో మనకు ప్లాన్స్ ఉంటాయి. కానీ మన ప్లాన్స్ కంటే అబౌవ్ ఉండే ప్లాన్స్ ఏంటంటే గాడ్స్ ప్లాన్స్. మరి దేవుడు మరి దేవుని ప్రణాళిక మన జీవితంలో ఏమున్నాయో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మొదటిగా యెషయా 53 10వ అధ్యాయం, యెషయా 53 10వ వచనం చూసినట్లయితే, యెషయా 53:10లో చూసినట్లయితే, బట్ ఇట్ వాస్ ద లార్డ్స్ గుడ్ ప్లాన్ టు క్రష్ హిమ్ అండ్ cause him grief. Yet when his life is made an offering for sin, he will have many descendants. ఈ వాక్యాన్ని మనం తెలుగులో కూడా చూద్దాం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగచేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. మరి ఇక్కడ 53వ యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని ప్రణాళిక గురించి మనం చూస్తాం. గాడ్స్ ప్లాన్ ఏంటంటే, ఆయన జీవితం బట్టి, మరి యేసు ప్రభువారు మనందరి కోసం మరి ఆ శిలువ మీద బలి అయిన కారణం బట్టి మనందరం ఈరోజు జీవిస్తున్నాం. మరి ఆయన ఉద్దేశము, తండ్రి ఉద్దేశము మరి మన పట్ల ఏమైందంటే, యేసు ప్రభువారిని మనందరి కోసం బలిగా అర్పించినప్పుడు మన పాపాల కోసం, ఇక్కడంతా క్లియర్గా ఉందంటే, yet when his life is made an offering for sin, ఆయన జీవితం మనందరి పాపాల కోసం ఒక బలిగా చేయబడింది. దాన్ని బట్టి మనము ఒక మంచి జీవితాన్ని జీవిస్తున్నాం అని ఇక్కడ ఉంది. He will enjoy a long life and the Lord's good plan will prosper in his hands. అది దేవుని యొక్క మంచి ఉద్దేశమై ఉంది మనము జీవించటం. మరి మొదటిగా దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, మనము ఆ యొక్క పాప క్షమాపణ కలిగి జీవించాలి. యేసు ప్రభువారు మన జీవితంలో చేసిన అనేకమైన మేళ్ళను గురించి మనం చాలాసార్లు తలుస్తుంటాం. కానీ మరి ఇక్కడ ఏం చెప్పబడిందంటే, మనం రక్షణ పొంది ఆయన కొరకు జీవించాలి. ఫస్ట్ గాడ్స్ ప్లాన్ ఏంటంటే, మనం ఆయన ఎరిగి జీవించినప్పుడు మనం దీర్ఘాయుష్మంతులు అవుతాం. రెండవదిగా ఎఫెసియన్స్ చాప్టర్ 2:10, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. అక్కడ ఏమని రాస్తుందంటే,
For we are God's masterpiece. He has created us anew in Christ Jesus, so we can do the good things He planned for us long ago. మరి ఇక్కడ దేవుడు మన ఎందుకు క్రియేట్ చేశాడంటే మనం మంచి పనులను చేయాలని. అదే మన యొక్క జీవితంలో ఆయన యొక్క ప్రణాళిక అయి ఉంది. ఇట్ ఈస్ ద గాడ్స్ ప్లాన్ దట్ వీ షుడ్ డూ గుడ్ థింగ్స్ ఇన్ దిస్ లైఫ్. మరి ఆ గుడ్ థింగ్స్ గురించి మనం నేర్చుకుందాం. మంచి విషయాలు, మంచి పనులు అంటే ఇక్కడ అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25 నుండి 32 వరకు చూస్తే అక్కడ అనేక విషయాలు ఉన్నాయి. మొదటిగా అక్కడ ఏం చెప్పబడిందంటే, స్టాప్ టెల్లింగ్ లైస్. Let us tell our neighbors the truth, for we are all parts of the same body. And don't sin by letting anger control you. First thing, don't tell lies. అబద్ధం చెప్పేవారుగా మనం ఉండొద్దు, ఎప్పుడు సత్యాన్నే మనం చెప్పాలి. అలాగే కోపము కలిగి ఇండుట వల్ల మనం పాపం చేసిన వారమే అవుతాం. పోయిన వారం మనం చూసినట్లయితే, ఇతరులను ప్రేమించకుండా ఉన్నట్లయితే దేవుని యొక్క నిత్య జీవానికి పాత్రలు కావని మనం చూసాం. అలాగే ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని, బలంని మనం పొందుకోలేమని కూడా చూసాం. కాబట్టి మంచి పనులలో మొదటిగా వీ హ్యావ్ టు బీ ట్రూత్ఫుల్, అండ్ రెండవదిగా వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ యాంగర్. మరి 28వ వచనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28లో చూసినట్లయితే అక్కడ, ఇఫ్ యు ఆర్ ఎ థీఫ్, క్విట్ స్టీలింగ్. Instead, use your hands for good hard work and then give generously to others in need. సో మూడవదిగా అక్కడ ఏం చెప్పబడిందంటే, మరి మనం దొంగిలించే వారుగా ఉన్నాం. చాలామంది అక్క నేను ఏం దొంగతనం చేస్తున్నాను అక్క అనొచ్చు, కానీ దేవుడు ఇచ్చిన టైంని, అలాగే దేవుడు ఇచ్చిన టాలెంట్స్ని మనం యూజ్ చేయకుండా ఉన్నట్లయితే మనం అవన్నీ దొంగతనం చేస్తున్నట్లే. కాబట్టి ఇది మూడవదిగా, వి షుడ్ నాట్ స్టీల్ గాడ్ గివెన్ టైమ్ ఇన్ అవర్ లైఫ్స్. నాలుగవదిగా, డోంట్ యూస్ ఫౌల్ ఆర్ అబ్యూసివ్ లాంగ్వేజ్. లెట్ ఎవ్రీథింగ్ యూ సే బీ గుడ్ అండ్ హెల్ప్ఫుల్, సో దాట్ యువర్ వర్డ్స్ విల్ బీ అన్ ఎంకరేజ్మెంట్ టు దోస్ హూ హియర్ దెమ్. నాలుగవదిగా ఇక్కడ ఏం చెప్పబడిందంటే, చెడ్డ మాటలు మాట్లాడదు, చెడ్డ భాష, బూతులు మాట్లాడదు అని ఇక్కడ రాయబడింది. అనేక మంది మరి అనేకమైన మాటలు మాట్లాడుతుంటారు. మరి బైబిల్లో ఏమన్నంటే, విస్తారమైన మాటల్లో పాపం ఉందంట. కాబట్టి మనం ఎక్కువగా మాట్లాడకుండా, మాట్లాడినదైనా మంచి మాటలు, అదే ఇతరులకు హెల్ప్ఫుల్ వర్డ్స్గా ఉండాలని దేవుడు ఇక్కడ మరి చెప్తున్నాడు మనకు. పాల్ ఇక్కడ మరి ఎఫెసీ సంఘానికి రాస్తున్నారు. కాబట్టి మొదటిగా మనం ఏం చేయొద్దంటే, అబద్ధాలు చెప్పకుండా వీ హ్యావ్ టు బీ ట్రూత్ఫుల్. మనం దేవుడు ఎందుకు క్రియేట్ చేసా, ఆయన మన పట్ల ఉద్దేశం ఏంటంటే, మొదటిగా మనం రక్షణ పొందాలని. ఈ రక్షణ అనేది గాడ్స్ పర్పస్ కూడా, అంటే ఆయన యొక్క సంకల్పం. మనందరికి కూడా, అందరి జీవితాల్లో గాడ్ యొక్క పర్పస్ ఉంది, అలాగే ప్లాన్ ఉంది. ఆయన పర్పస్ ఏంటంటే మనం రక్షణ పొందాలని. ఆయన ప్లాన్లో మనం మొదటిగా మరి ఆ రక్షణని మనం అనుభవించాలి. రెండవదిగా, అనుభవిస్తున్నప్పుడు మనకి ఒక లాంగ్ లైఫ్ దేవుడు ఇస్తాడు. రెండవదిగా, ఆయన ప్లాన్లో రెండవదిగా ఏంటంటే, ఆయన ఎప్పుడో ఆయన ఒక మాస్టర్ పీస్గా మనల్ని తయారు చేస్తాడు. ఎందుకంటే మంచి పనులు చేసేవారుగా మనం ఉండాలని. ఆ మంచి పనిలో మొదటిది ఏంటంటే, మనం అబద్ధం చెప్పేవారుగా ఉండొద్దు. ఎప్పుడు సత్యం మాట్లాడే బిడ్డలుగా మనం ఉండాలి, మరి ముఖ్యంగా యవనస్తులు. రెండవదిగా మనం చూసాం కదా, పాపం ఎలా పాపం అంటే, నీ యొక్క కోపం ద్వారా పాపము చేయొద్దు. మూడోది మనం చూసినట్లయితే, నువ్వు దేవుని యొక్క సమయాన్ని, దేవుడు ఇచ్చిన ఏదైనా నువ్వు దేవుడి కోసం వాడకుండా అలాగే ఉన్నట్లయితే, గాడ్ ఇస్ సేయింగ్ యూజ్ ఇట్ ఫర్ గాడ్. కాబట్టి దొంగతనం చేసేవారుగా మనం ఉండొద్దు. నాలుగవదిగా, చెడ్డ మాటలు మనం మాట్లాడద్దు. అలాగే మన మాటలు వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలి. అది వాళ్ళు విన్నప్పుడు చాలా మంచిగా, ఈ చెల్లె మాట్లాడింది, తమ్ముడు మాట్లాడాడు, ఈ మాటలు నాకు యూస్ఫుల్ అయ్యాయి, ఆయన చెప్పిన ఒక థాట్ నాకు హెల్ప్ చేసిందనిగా ఉండాలి. కానీ మన యొక్క మాటలు వేరే వాళ్ళకి చెడు చేసేవిగా ఉండొద్దు. ఐదవదిగా, and do not bring sorrow to God's Holy Spirit by the way you live. Remember, He has identified you as His own.
గ్యారెంటింగ్ దాట్ యూ విల్ బీ సేవ్డ్ ఆన్ ద డే ఆఫ్ రిడెంప్షన్. మరి విమోచన దినం రోజు మనమందరం కాపాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో నివసిస్తున్నాడు, మనల్ని గైడ్ చేస్తున్నాడు. మనం ఏం చేయాలో, ఏం మాట్లాడాలో, ఎలా ఉండాలో హీ విల్ హెల్ప్. హీఈస్ అవర్ కోచ్. కాబట్టి మరి పరిశుద్ధాత్మను మరి దుఃఖపెట్టద్దు అని ఇక్కడ రాయబడి ఉంది. మన యొక్క జీవితం ద్వారా, మన యొక్క ఆలోచన ద్వారా, మన యొక్క మాటల ద్వారా మరి మనం మంచిగా లేకున్నట్లయితే మనం పరిశుద్ధాత్మని దుఃఖపరిచేవారుగా ఉంటాం. కాబట్టి వీ షుడ్ నాట్ గ్రిప్ ద హోలీ స్పిరిట్ గాడ్. 6వది, get rid of all bitterness, rage, anger, harsh words and slander, and as well as all types of evil behavior. చెడ్డ యాటిట్యూడ్ మనకు ఉండదు, చెడ్డ బిహేవియర్ మనకు ఉండదు, ఈవిల్ బిహేవియర్ మనకు ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి యవనస్తులుగా మన యొక్క మాటలు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవితాన్ని బట్టే మనం హోలీ స్పిరిట్ గాడ్కి ఇష్టలుగా మనం జీవిస్తాం, దేవునికి ఇష్టలుగా జీవిస్తాం. మరి ఇవన్నీ చేయకుండా దీనికి ఆపోజిట్ చేసినట్లయితే మంచి మాట్లాడడం, అబద్ధాలు చెప్పకుండా ఉండడం, మరి దేవునికి మన యొక్క సమయాన్ని, మన యొక్క టాలెంట్స్ని ఇవ్వడం ఉన్నట్లయితే మనం ఈ ఒక మంచి పనులను చేయడానికి దేవుడు మనల్ని సృష్టించాడు. అలాగే 7వదిగా Instead, be kind to each other, tender-hearted, forgiving one another, just as God through Christ has forgiven you. So, 7th చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫర్గివ్నెస్. ఈరోజు అన్ఫర్గివ్నెస్ మనలో ఎక్కువగా ఉంది. అందుకే మరి ఎండ్ టైమ్స్లో వి డోంట్ సీ లవ్ అని ఉంటుంది. ప్రేమ అంటే చల్లారిపోతుంది. ఈ యొక్క ఎండ్ టైమ్స్లో వీఆర్ లివింగ్ ఇన్ ఎండ్ టైమ్స్. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే యూ షుడ్ హ్యావ్ అ ఫర్గివింగ్ హార్ట్. ఇఫ్ యూ నాట్ ఫర్గివింగ్ దెన్ గాడ్ విల్ ఆల్సో నాట్ ఫర్గివ్ యువర్ సిన్స్. మన పరలోక ప్రార్థన ప్రతిరోజు మనం చేస్తాం కదా, మరి దాంట్లో ఏముంటుందంటే మరి దేవా మరి మా యొక్క పాపాలను క్షమించి, మేము ఇతరుల పాపాలను క్షమిస్తాము, మా పాపాలను కూడా అలాగే క్షమించమని మనం ప్రతిరోజు ప్రార్థిస్తాం. కానీ మనం క్షమించకుండా ఉన్నట్లయితే గాడ్ విల్ ఆల్సో నాట్ ఫర్గివ్ అవర్ సిన్స్. సో మొదటిగా దేవుని రక్షణ, అండ్ రెండవదిగా ఆయన మనల్ని క్రియేట్ చేసింది మంచి పనులను చేయడానికి. మరి మూడవదిగా ఎఫెసియన్స్ సో దేవుడు మన జీవితంలో ఆయనకున్న ప్రణాళికలను మనం నేర్చుకున్నాం. మరి ఇప్పుడు ఈ ప్రణాళికను దేవుడు ఎలా నెరవేరుస్తాడు, ఎప్పుడు నెరవేరుస్తాడు అంటే మనందరికీ తెలిసిన వచనమే కదా, రోమన్స్ చాప్టర్ 8:28. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడిందో మనందరికి తెలుసు కదా. And we know that God causes everything to work together for the good of those who love God and are called according to His purpose for them. So మరి ఆయన ప్రణాళికలో ఉన్న మనము మరి దేవుని చిత్తాన్ని మనం చేస్తున్నట్లయితే, ఆయనను ప్రేమించే వారిగా మనం ఉన్నట్లయితే మరి మనను దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితంలో జరిగే ప్రతి కార్యము మన మంచి కొరకే చేస్తాడు. సో గాడ్ విల్ డూ హిస్ విల్ ఇన్ అవర్ లైఫ్స్ వెన్ వీ లవ్ హిమ్. మరి పోయిన వారం మనం నేర్చుకున్నట్టుగా దేవుని ప్రేమించడం అంటే ఏంటంటే ఆయన ఆజ్ఞలను నెరవేర్చితే మనం ఆయన్ని ప్రేమిస్తున్నట్లు రుజువు చేయబడుతుంది. కాబట్టి మనము మరి ఆయన ప్రణాళికలు, ఆయన యొక్క పర్పసెస్, ప్లాన్స్ మన జీవితాల్లో నెరవేరాలంటే ముందుగా మనం ఆయనని ప్రేమించేవారుగా ఉండాలి. చాలాసార్లు మనం అనుకున్న ప్లాన్స్ అన్నీ నెరవేరకపోవచ్చు, కానీ గాడ్స్ ప్లాన్ విల్ ష్యూర్లీ కమ్ టు పాస్. మరి ఆయన యొక్క ప్లాన్స్, గాడ్స్ ప్లాన్స్ ఏంటివో చూసాం కదా. మరి ఇప్పుడు అవి ఎలా నెరవేరుతాయంటే మనం ఆయనని ప్రేమించేవారుగా ఉంటే అవన్నీ సమకూడి మన జీవితాల్లో జరుగుతాయి. అలాగే
మరి గాడ్స్ ప్లాన్స్ ఎలా ఉంటాయంటే మరి కీర్తన 33:11, కీర్తన 33వ చరణం 11వ వచనంలో చూసినట్లయితే, సదాకాలము యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పము తరతరములకు ఉండును. ఆయన ఆలోచన, ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ప్లాన్ మన జీవితంలో ఎప్పుడు సదాకాలం ఉంటుందంట. మరి గాడ్స్ ప్లాన్స్ ఆర్ ఫర్మ్, దే ఆర్ స్టాండింగ్ ఫర్మ్. కాబట్టి మనము మరి ఆయన ప్రేమించినట్లయితే ఆ ప్రణాళికలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. అలాగే యెషయా 46:10 అక్కడ చూసినట్లయితే, ఎవ్రీథింగ్ ఐ ప్లాన్ విల్ కమ్ టు పాస్, నా ఆలోచన నిలుచును, నా చిత్తమంతయు నెరవేర్చుకుంటున్నాను నేను. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మరి ఆయన చేసిన ప్లాన్ అంట తప్పక మన జీవితంలో నెరవేరుతుంది. అలాగే ఆయన చిత్తమంతయు ఆయనే నెరవేర్చుకుంటాడు. ఎప్పుడు నెరవేర్చుకుంటాడంటే మనం ఆయనని ప్రేమిస్తే, మనం ఆయన ప్రణాళికలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. మనం మరి అలాగే ప్రేమించడం ఒకటే కాదు, కానీ మరి మనం ఎలా వీటిని పొందుకోగలం, దేవుని ప్లాన్స్ మన లైఫ్లో ఎలా జరుగుతాయి, ఎలా చూడగలం అంటే, మొదటిగా బై ప్రేయింగ్, ప్రార్థన చేయుట ద్వారా మరి మనము ఆయన యొక్క ప్రణాళికలు, ఆయన చిత్తాన్ని మనకు చూపిస్తాడు అనమాట. మనం ఇంగ్లీష్లో దాన్ని చదివినట్లయితే చాలా క్లియర్గా ఉంటుంది. Jeremiah 42. Pray that the Lord your God will show us what to do and where to go. మరి ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు అంట మరి దేవుడు ఏం చేస్తాడంటే మనం ఏ దారి వెళ్ళాలి, ఏ దారి మనకు కరెక్టో ఆయన చూపిస్తాడు. ఆయన యొక్క ప్లాన్ని మనకు చూపిస్తాడు. అలాగే అదే 42వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, ఇర్మియా 42:6, Jeremiah 42:6. Whether we like it or not, we will obey the Lord our God, to whom we are sending you with our plea. For if we obey, everything will turn out well for us. ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, మనం దేవునికి లోబడినట్లయితే మరి అన్ని మన జీవితంలో జరిగేవన్నీ కూడా మంచికే, మరి ఆయన ప్లాన్ చేసినట్టుగా అవుతాయని ఇక్కడ చూస్తున్నాం. మొదటిగా మనం దేవుని ప్రేమించాలి, అలాగే దేవుని ప్రార్థించాలి, అండ్ మూడవదిగా దేవునికి లోబడి జీవించాలి. కానీ ఆయన ప్లాన్స్ పొందుకోవడం అంత ఈజీ కాదు. వీ హ్యావ్ టు వెయిట్. మరి ఐజయా 40:31లో మనం చూసినట్లయితే అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, దోస్ హూ వెయిట్. యెషయా 40వ అధ్యాయం 31లో చూసినట్లయితే, బట్ దోస్ హూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విల్ ఫైండ్ న్యూ స్ట్రెంగ్త్, దే విల్ సోర్ హై ఆన్ వింగ్స్ లైక్ ఈగల్స్, అండ్ దే విల్ రన్ అండ్ నాట్ గ్రో వెరీ, దే విల్ వాక్ అండ్ నాట్ ఫెయింట్. మరి ఇక్కడ ఆయన కోసం ఎదురు చూచే వాళ్ళు నూతన బలమును పొందుతాం. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ గాడ్స్ ప్లాన్స్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ అవర్ లైఫ్స్. అలాగే ఎప్పుడు నెరవేర్తాయి అక్క అని మీరు అడిగితే, మరి బైబిల్లో అనేక చోట్ల ఏం రాయబడిందంటే ఆయన యొక్క సమయమున. మరి ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం, ఎక్లెసియాస్టస్ chapter 3:11లో మనం చూసినట్లయితే, గాడ్ హ్యాస్ మేడ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఫర్ ఇట్స్ ఓన్ టైమ్, హీ హ్యాస్ ప్లాన్. సో ఆయన యొక్క టైంలో ఇవి నెరవేర్చబడతాయి, ఆయన టైంలో అవన్నీ బ్యూటిఫై చేయబడుతుందని ఇక్కడ రాయబడింది. అదే వాక్యాన్ని మనం
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూస్తే అక్కడ Ephesians chapter 1 verse 10. And this is the plan. At the right time, he will bring everything together under the authority of Christ. Everything in heaven on earth. భూలోకంలో కానీ పరలోకంలో కానీ ఆయన నిశ్చయించిన సమయానికి ఆయన యొక్క ప్రణాళిక నెరవేర్చబడుతుంది. మరి అలాగే హబక్కూకు రాసిన గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ 2వ అధ్యాయం 2వ వచనం నుంచి చూస్తే అక్కడ Then the Lord said to me, write 3వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే this vision is for a future time. It describes the end and it will be fulfilled. If it seems slow in coming, wait patiently, for it will surely take place. It will not be delayed. ఆయన యొక్క ప్రణాళిక మన జీవితంలో ఏదైనప్పటికీ అది తప్పక నెరవేరుతుంది, కానీ అది డిలే అవ్వదు, లేట్ అవ్వదు, కానీ తప్పకుండా ఆయన టైంలో తప్పకుండా ఆయన నెరవేరుస్తారని మనం ఇక్కడ చూస్తున్నాం. దీన్ని బట్టి మనం ఆదరించబడాలి, అంతేకాని కృంగిపోయి మరి we should not come to take the extreme decisions in our lives. అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. అందరికీ తెలిసినట్టుగా యవనస్తుల జీవితాలు, కొంతమంది యవనస్తుల జీవితాలు బైబిల్లో వారి గురించి ఏం రాయబడిందో మనం చూడొచ్చు. మొదటిగా ఎస్తేర్ గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే అక్కడ మనందరికీ క్వీన్ ఎస్తేర్ స్టోరీ తెలుసు కదా. షీ వాజ్ అన్ ఆర్ఫన్. అయితే తన అంకుల్ దగ్గర తను పెరిగింది, మొర్దెకాయ్ అనే అంకుల్ దగ్గర. కానీ ఆమె అక్కడ మొర్దెకాయ్ ఏం చెప్తాడంటే, నువ్వు ఉట్టిగానే క్వీన్ అవ్వలేదు, యూ హ్యాడ్ గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్. అక్కడ మనందరికీ తెలుసు తను ఒక ఆర్ఫన్ ఉన్నప్పటికీ గాడ్ మరి తనని ఎన్నుకొని తను ఒక క్వీన్ చేశాడు. 127 ప్రావిన్సెస్కి తను క్వీన్ అయింది. అయినప్పుడు మరి అక్కడ హామాన్ అనే ఒక మినిస్టర్, మరి కింగ్ దగ్గర ఉండే ఆ మినిస్టర్ ఏం చేశాడంటే, ఈ జూయిష్ పీపుల్ అందరినీ చంపేయాలి, దేవుని పిల్లలైన మరి యూదులను అందరినీ చంపేయాలని ఆ రోజు ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ డేట్ రోజు ఎలాగైనా చంపాలని రాజుగారికి తెలియకుండానే మరి ఏం చేశాడంటే ఒక ఆర్డర్ తీసుకొచ్చాడు. ఆ ఆర్డర్ ఏంటంటే, ఆ పర్టిక్యులర్ టైంలో పలానా డేట్ పలానా టైంలో ఎక్కడెక్కడ 127 ప్రావిన్సెస్లో ఎక్కడైతే జూయిష్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ ఒకటే రోజు చంపాలని మరి హామాన్ యొక్క ఉద్దేశం. అయినప్పుడు మరి హామాన్ ప్లాన్ అదైతే మరి గాడ్స్ ప్లాన్ చాలా గ్రేట్ కదా మనుషులందరికంటే. మరి అక్కడ ఏమవుతుందంటే ఇట్ గాట్ రివర్స్డ్. మరి మొర్దెకాయ్కి విషయం తెలిసినప్పుడు మొర్దెకాయ్ వెళ్ళి చెప్తాడనమాట ఎస్తేర్తో, మరి నువ్వైతే క్వీన్ అయినా నువ్వు తప్పించుకుంటున్నావు అనుకోవద్దు అంటే, మరి క్వీన్ అంటుంది నేనైతే ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ చేస్తాను, మీరు కూడా ఫాస్ట్ చేయండి, ప్రేయర్ చేయండి, గాడ్ విల్ ష్యూర్లీ షో ఎ వే. మరి గాడ్స్ ప్లాన్ ఎస్తేర్ లైఫ్లో ఏంటంటే, ఆ రోజు మరి యూదులందరినీ కాపాడడానికి దేవుడు ఆమెను ఒక క్వీన్గా ఎన్నుకున్నాడు. కాబట్టి మనం మన జీవితంలో దేవుడు చెప్పిన ప్రామిసెస్, దేవుడు ఇచ్చిన వేస్ నెరవేరట్లే అని బాధపడద్దు. షూర్లీ దే విల్ టేక్ ప్లేస్. అవి ఎప్పుడు డిలే కావు, కానీ మనం వెయిట్ చేసే వారంగా మనం ఉండాలని మనం ఇక్కడ చూస్తున్నాం. అక్కడ మనం చూద్దాం ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. If you keep quiet at a time like this, deliverance and relief for the Jewish will be erased from other place, but you and your relatives will die. Who knows if perhaps you are made queen for just such a time as this. ఈ ఒక టైం కోసమే నువ్వు క్వీన్ అయ్యావేమో అని క్వశ్చన్ చేశాడు మొర్దెకాయ్. కానీ అందుకే ఆమె క్వీన్ అయిందని మనందరం ఈ యొక్క ఎస్తేర్ గ్రంథంలో చదివినట్లయితే మనకు తెలుస్తుంది. రెండవదిగా జోసెఫ్, యవనస్తుడైన ఈ యొక్క యోసేపు మరి తన యొక్క అన్నదమ్ముల నుండి చాలా చిన్న వయసులో తల్లిదండ్రులకు దూరంగా ఉన్నప్పటికీ, ఒక బానిసగా వేరే దేశంలో జీవిస్తున్నప్పటికీ, మరి ఆయనకు ఎప్పుడో చాలా చిన్న ఉన్నప్పుడు ఆయనకు దర్శనాలతో దేవుడు మాట్లాడాడు, కానీ అవి చాలా ఇయర్స్ అయినాక నెరవేరాయి.
మరి అప్పుడు వాళ్ళ యొక్క అన్నలను మరి దేవుడు కాపాడడానికి, తన యొక్క ఫ్యామిలీని, ఆ ఇజ్రాయెలైట్స్ని కాపాడడానికి మరి జోసెఫ్ అనే ఒక యంగ్ పర్సన్ని దేవుడు చూస్ చేసుకున్నాడు. హీ చూస్ జోసెఫ్ ఫర్ హిస్ పర్పస్, హిస్ ప్లాన్. మరి జోసెఫ్ లైఫ్లో కూడా దేవుని యొక్క ప్లాన్ ఉంది. మనందరి జీవితంలో కూడా ఆయన యొక్క ప్లాన్ అండ్ పర్పస్ ఉన్నాయి. అవి నెరవేర్చబడడానికి మనం ప్రార్థన, ఓపికతో, అలాగే విశ్వాసము, అలాగే దేవునికి లోబడి దేవుని ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు చెప్తున్నారు. మరి ఇక్కడ జోసెఫ్ తమ యొక్క అన్నలు మరి జోసెఫ్ని చూసి భయపడిపోయి, ఇప్పుడు మా తమ్ముడు కింగ్ అయ్యాడు, మమ్మల్ని చంపేస్తాడేమో అన్నప్పుడు మరి జోసెఫ్ చాలా ఏడుస్తాడు వాళ్ళని చూసి. అప్పుడు జోసెఫ్ కూడా అప్పుడు అర్థమవుతుంది, అందుకే దేవుడు నన్ను, ఈ రోజు కోసం దేవుడు నన్ను ఇంకా ఎన్నో బాధలు గుండా, ఎన్నో శ్రమలు గుండా, ఎన్నో శోధనలు గుండా నేను వెళ్ళాను. అయినప్పటికీ దేవుడు మరి నన్ను ఈరోజు ఒక ఈజిప్షియన్స్నే కాదు, ఇజ్రాయిలైట్స్ని, తమ ఫాదర్స్ ఫ్యామిలీ అందరినీ కాపాడడానికి మరి గాడ్ నన్ను ఎన్నుకున్నాడని జోసెఫ్కి ఆ రోజు అర్థమవుతుంది. మరి అక్కడ జెనసిస్ చాప్టర్ 50:20 మనం చూడొచ్చు. ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, 20వ వచనంలో చూసినట్లయితే, యూ ఇంటెండెడ్ టు హార్మ్ మీ బట్ గాడ్ ఇంటెండెడ్ ఇట్ ఆల్ ఫర్ గుడ్. He brought me to this position so I could save the lives of many people. So మరి గాడ్ ఇంటెండెడ్, మరి ప్లాన్ అంటే ఇంటెన్షన్ మనం ఇందాక నేర్చుకున్నాం. మరి గాడ్స్ ఇంటెన్షన్ నా యొక్క లైఫ్లో ఏంటంటే, ఈ రోజు కోసం దేవుడు నన్ను ప్రిజర్వ్ చేశాడు, ఆయన యొక్క ప్రణాళికని నెరవేర్చాడు. మరి అందుకే మన యొక్క కీవర్డ్స్ మనం చూసినప్పుడు ఇర్మియా 29:11 చూసినప్పుడు మరి అక్కడ ఏం రాయబడిందంటే, నా యొక్క ప్రణాళికలు, నా యొక్క ఉద్దేశాలు మేలు చేసేవి. మరి ఇక్కడ ఉన్నాయి, హీ ఇంటెండెడ్ ఇట్ ఫర్ ఆల్ ఫర్ గుడ్. అన్నీ మంచికే మన జీవితంలో జరుగుతున్నాయి. ఈ యొక్క పాండమిక్ కూడా మనల్ని దేవునితో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి దేవుడి యొక్క పాండమిక్ని అలౌ చేశారు. చాలామంది, గాడ్ వై ఆర్ యూ నాట్ లిజనింగ్ టు మై ప్రేయర్స్, ఐ హ్యావ్ స్టాప్డ్ హియర్, నేను ఇక్కడ ఆగిపోయాను, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నానని చెప్పొచ్చు. కానీ గాడ్ అంటున్నాడు, మై డియర్ డాటర్, మై డియర్ సన్, ఐ హ్యావ్ ఏ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్, ఐ హ్యావ్ ఎ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. డోంట్ ఎండ్ యువర్ లైఫ్ అండ్ డోంట్ వరీ, డోంట్ డిప్రెస్ అని దేవుడి రోజు మనతో మాట్లాడాడు. ఈ యొక్క వాక్యం గురించి మనం ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థించుకుందాం. పరలోకమంతున్న తండ్రి, నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ యొక్క ప్లాన్స్ తండ్రి మా యొక్క మేలు కొరకే అని చెప్పినందుకు నీకు ప్రభు, నువ్వు మా జీవితంలో కలిగిన ప్రతి ఉద్దేశాలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది యవనస్తులు అనేకమైన శోధనలు, అనేకమైన పాపాలలో, అనేకమైన అడిక్షన్స్లో పడిపోయి ఉన్నారు తండ్రి. వాళ్ళని ఒకసారి దర్శించమని ప్రార్థిస్తున్నాం. నీ యొక్క మాటతోను తండ్రి వాళ్ళతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వాక్యం ద్వారా నువ్వు అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలేసా. నీ యొక్క గుడ్ ప్లాన్స్ మా యొక్క లైఫ్లో నెరవేర్బట్ట కృప చూపించండి, మాకు ఓపికను దయచేయండి ప్రభు. నీలో విశ్వాసం అనుగ్రహించండి. ప్రార్థన ద్వారా వీటిని పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.